హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ పచ్చెనపప్పు కర్రీ. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ. ముందుగా ఒక కప్ పచ్చెనపప్పు తీసుకొని కుక్కర్లో వేసేసి 2 సార్లు వాష్ చేసేసి ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్కి 3 కప్పులు వాటర్ పోసి ఉడకపెట్టాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం తిప్పుతూ ఉండాలి, అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇలా తిప్పేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసి బాగా తిప్పుకోవాలి. ఇలా ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు వేగినంత వేయడం వల్ల ములక్కాయలు కూడా బాగా వేగి పచ్చివాసన అనేది రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ములక్కాయలో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఉప్పు పసుపు కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం దీంట్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 మిరియాలు, కొంచెం ఆవాలు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. లేదంటే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ములక్కాయ ముక్కలు ఇలా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా అందులో వేసేయాలి. వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇలా మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి దీని పొడిగా బాగా కలుపుకోవాలండి. మనం కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ ఇందాక చూపించిన మసాలాలన్నీ మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసి బాగా కలిపేసుకున్నాను. కారం వేసాక ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇలా కలిసాక మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పచ్చెనపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, ఆ ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పు ఇలా పట్టుకొని ఇలా అంటే మెత్తగా అవ్వాలండి. 1 అవర్ ముందు నానబెట్టుకున్నదైతే 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. వెంటనే కనుక పెడితే ఒక 8 విజిల్స్ రానివ్వండి. అప్పుడు ఇలా ఉంటుంది పచ్చెనపప్పు. ఇది కూడా ఈ పచ్చెనపప్పు కూడా అందులో వేసేయాలి. ఇందులో కొన్ని వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్తో పాటు వేసేయాలి. అప్పుడే బాగుంటుంది. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేయాలి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టి తీసేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన
పచ్చెనపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్తో ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో ఈజీ అయిన పచ్చెనపప్పు ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.